నేనే మీ నాన్న కాళ్ళు పట్టుకునేలా చేశాడుగా. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీ నాన్న నాకు రావలసిన ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేశాడుగా. కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారుగా నువ్వు మీ నాన్న కలిసి. నువ్వెవర్తివే? శర్వాణి, రేఖక్క తమ్మునే కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? రేఖకెవర్తిరా? రే పద, ఈ సిఏ శర్వాణి ఏంటో నీకు చూపిస్తాను. పదరా. శర్వాణి వదిలే, నాకెందుకు భయంగా ఉంది. రేణు, నువ్వింటికెళ్ళు. వీడి సంగతేంటో నేను తేల్చుకొస్తాను. పదరా. అమ్మా అమ్మా, నీ కాలు పట్టుకుంటాను, వదిలే అమ్మా. అమ్మా అమ్మా, నన్ను వదిలే అమ్మా, నీ కాలు పట్టుకుంటాను, నన్ను వదిలే అమ్మా. అమ్మా ఏమ్రా, పరేషానేనావురా? దాస్తమ్మి, అక్క, ఈడి భయం నాకు మస్తు నచ్చిందిరా. ఈడ్ని పుసుక్కును చంపేస్తే మజా పోతుందిరా. అక్క, వీణ్ణి సంతకం పెట్టమంటే నకలాలు చేస్తుండు, వేసేయక్క. అరే, గాదానికి సంపుడెందుకురా? సంతకం చేసేటిది గీసెయ్యే గదా. గా సెయ్యిని పని చేయకుండా చేస్తే చాలు. ఏమ్రా, ఏమంటావు? తప్పైపోయింది, నన్ను వదిలేయండి అమ్మా. అర్రే, వదిలేస్తే మజా ఏముంటది? ఏమ్రా దాసు? అక్క, వీణ్ణేసాయి. అరే, నువ్వు ఉండరా తంబి. అరే ముసలోడా, నేను గీ మేకుని చేతిలో ఒక్క దెబ్బలో దింపుతనా లేదా? మనిద్దరం పందెం కట్టుకుందాంరా. పందెంలో నువ్వు గెలిస్తే నిన్ను వదిలేస్తా, నేను గెలిస్తే నిన్ను సంపేస్తా. అమ్మా, నీ కాలు పట్టుకుంటాను, వదిలేయమ్మా, నన్ను వదిలేయమ్మా. అరే భయపడిండు, భయపడిండు, భయపడిండు. మళ్ళీ 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 ఒకటి, రెండు, ఇదేనా? చూపించరా.
లేకెవరు? నువ్వేనా? వీడి కక్కవ నువ్వేనా? తప్పు చేసినావు. నా తమ్ముని మీద చెయ్యేస్తే నా మీద చెయ్యేసినట్లనే. మరి నీ మీద చేయి వేస్తే ఎవరి మీద వేసినట్టు? ఈ వెధవకి నువ్వేదో బుద్ధి చెప్తావని నీ దగ్గరికి తీసుకొని రాలేదు. వీడు నీ పేరు చెప్పినప్పుడే నువ్వు ఎంత వేస్ట్ దానివో అర్థమైంది. వీణ్ణి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్తే 10 నిమిషాల్లో లాయర్ వస్తాడు, 5 నిమిషాల్లో బెయిల్ వస్తుంది. నిమిషాల్లో జరిగే తతంగానికి అక్కడ దాకా ఎందుకని నీ దగ్గరికి తీసుకొచ్చాను. వీడు నా ఫ్రెండ్ రేణు మీద చేయి వేశాడు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. అర్థమైందా? ఏయ్, నువ్వు ఏడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు ఎరికేనా? రేఖా. సో వాట్? ఇక్కడ శర్వాణి 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 శర్వాణి. ఏయ్, పులి బోన్లకొచ్చి పులి తోకనే పట్టుకుంటున్నావు నువ్వు. తోక కాదు, పీక కూడా పట్టుకుంటాను. ఎనీ డౌట్స్? అయినా నువ్వేంటే ఇంతమంది మగాళ్ళని పక్కన పెట్టుకునో? వీళ్లతో నీకేం పని? రేయ్, ఎవర్రా మీరంతా? రౌడీజమా? ఒక్కొక్కడిని బట్టలోడదీసి తంతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అక్క నువ్వు అనక్క. రేయ్, ఎందుకు అరుస్తున్నావు? నాకసలే సౌండ్ ఎలర్జీ ఎక్కువ. కోపంలో చంపేస్తానేమోరా. రేయ్, పోలీస్ పిల్ల మంచి హుషారున్నది, జరాగండ్రా. ఏయ్, నీ దాదాగిరి దందాగిరి ఇలాంటి చెంచాగాల దగ్గర చూపించు, శర్వాణి దగ్గర కాదు. సమజయిందా? పని పాట లేని నలుగురిని పక్కన పెట్టుకొని అడ్డమైన పాన్లు గుట్కాలు నమిలే నీకే ఇంతుంటే సర్వీస్ రివాల్వర్ని జేబులో పెట్టుకొని డేర్గా తిరుగుతున్న దాన్ని నాకెంతుండాలే? ఇక్కడ ఆడవాళ్ళంటే అంతో ఇంతో రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ని చెడగొట్టకు. అర్థమైందా? పెళ్ళయిందా? అయితే కాపురం చేసుకో, కాకపోతే పెళ్లి చేసుకో. రౌడీయిజం చేయకు. రేయ్, మో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎవ్వరూ నాకు కనిపించకూడదు. అర్థమైందా? మైండ్ ఇట్, 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 మైండ్ ఇట్.
రేయ్, అది నా తమ్ముణ్ణి జుట్టు పట్టుకొని కొట్టుకుంటే ఈడ్చుకొచ్చింది. నేను దాన్ని వదలను. రే దాసు, అక్క, దాని ముందు వెనక ఎవరున్నారో తెలుసుకో. గా శర్వాణిని ఈడ్చుకొచ్చిన కాళ్ళ మీద పడేయండ్రి. ఒసే శర్వాణి, నిన్ను నీ అనేవాళ్ళని ఎవ్వర్నీ వదలను. సిద్ధంగా ఉండు, కబడ్దార్. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. హలో మేడం, నేను ప్రైవేట్ డిటెక్టివ్ రాముని మాట్లాడుతున్నాను. చెప్పండి రాము, మా అత్తయ్య గురించి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఆ విషయం గురించి మాట్లాడటానికే ఫోన్ చేశాను మేడం. ఓ గుడ్. ఎనీ అప్డేట్స్? అవును మేడం, మీరు టైం ఇస్తే మిమ్మల్ని కలిసి అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మిస్టర్ రామ్, మీరిప్పుడే బయలుదేరండి. నేను వెయిట్ చేస్తుంటాను. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఈ విషయం అమృతకు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏంటి మీ దగ్గరున్న అప్డేట్స్? ఎస్ మేడం. ఆ ఫొటోస్ మీ అత్తయ్య గారి ఫ్యామిలీ మేడం. మేడం, ఇవి ప్రమీలాదేవి గారి ఇంటి అడ్రస్ మరియు ఫోన్ నెంబర్స్, పూర్తి డేటా ఇందులో ఉంది. థ్యాంక్ యూ మిస్టర్ రామ్. నేను ఫోన్ చేసి చెప్తాను. మీ ఆఫీస్కి చెక్ పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం. అన్నట్టు ఈ విషయాలన్నీ థర్డ్ పర్సన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలిసే అవకాశమే లేదు మేడం. మీ ఎంక్వైరీలో ప్రమీలాదేవి గారి హస్బెండ్ విష్ణువర్ధన్ మేడం. విష్ణువర్ధన్ గారి బిజినెస్ కి సంబంధించి ఏమైనా తెలిసిందా? మా ఎంక్వైరీలో గత 10 సంవత్సరాల నుంచి విష్ణువర్ధన్ గారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రమీలాదేవి గారి పేరు మీద ఫ్యాక్టరీస్ కానీ బిజినెస్లు కానీ ఏమీ లేవు మేడం. ఓకే మిస్టర్ రామ్, ఏదైనా ఉంటే నేనే మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. ఓకే. తాతయ్య, మీ కూతురు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ పడుతుందంట. పుట్టింట ఇంత సిరి సంపదలు పెట్టుకుని మీ కూతురు ఎక్కడో బాధపడుతుందంట తాతయ్య. నేను మీ దగ్గరికి వచ్చేలోపు అత్తయ్య కన్నీళ్లు తుడుస్తాను తాతయ్య. నాకున్న ఏకైక రక్త సంబంధం మా అత్తయ్య. ఎలాగైనా అత్తయ్యని తీసుకొస్తాను తాతయ్య.
అమ్మా ప్రమీల, ఎన్నాళ్ళయిందమ్మా తమన్ని చూసి? ఎలా ఉన్నారమ్మా? బ్రతికే ఉన్నాను. ఎందుకొచ్చావు? ఆ ఇంటికి ఇంటికి ఏ సంబంధం లేదని నీకు తెలీదా? వెళ్ళి బయటికి. ఆ ఇంటి వాళ్ళు రాయబారం నడపడానికి పంపించారా, లేకపోతే బ్రతికుందో చచ్చిందో చూసి రమ్మని పంపించారా? మీతో రాయబారం నడపటానికి, మీ మంచి చెళ్ల గురించి ఆలోచించడానికి మీకింకా ఎవరున్నారమ్మా? అమ్మా ప్రమీలాదేవి, మిమ్మల్ని నా చేతులతో పెంచాను. మీ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో ఈ ముసలి ప్రాణం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందమ్మా. కనీసం నేను చనిపోయే లోపైనా మీకు నిజం తెలియాలి అన్న ఆరాటం తప్ప నాకే స్వార్థం లేదమ్మా. సరే సరే, ఏదో నిజం చెప్పాలన్నావుగా, ఏంట నిజం చెప్పు. ఒకటా రెండా, మీ నాన్నగారు పోతూ పోతూ ఉన్న ఆస్తి మొత్తం మీ మేనకోడల అర్చన పేరు మీద రాసి వెళ్ళిపోయారమ్మా. ఆ పిల్ల డబ్బు కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అయ్యయ్యో, నా నోటితో ఎలా చెప్పను తల్లి? మీ మేనకోడలు, అదే అర్చన, ఒట్టి డబ్బు మనిషి. ఆ గర్వం, ఆ అహం నెత్తిన పెట్టుకుని పుట్టిందమ్మా పిల్ల. ఇంతకాలం మేం మీ కుటుంబ క్షేమం కోసమే బతికాం. ఏ రోజు మమ్మల్ని దాన్ని వాళ్ళ తాత పెంచాడు కదా, ఆయన బుద్ధిలో వచ్చి ఉంటాయి. ఆయనలాగే ఇది కూడా డబ్బు మనిషిలా తయారై ఉంటుంది. అవునమ్మా. అమ్మాయి గారు, అసలు ఆ పిల్లకి అమ్మా నాన్న, అత్తయ్య తాతయ్య, ఆ అనుబంధాలు అనురాగాలు అవసరం లేదమ్మా. డబ్బు కోసమే పుట్టి డబ్బు కోసమే పెరిగిన మరమనిషి తల్లి. ఆ డబ్బు కోసమే ఎన్ని పాపాలు చేసిందో, ఎన్నెన్ని పాపాలు చేయించిందో. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా నోటితో నేను చెప్పలేను తల్లి. అరే, మీ తండ్రి గారు చనిపోతే మంచో చెడో కనీసం మీతో ఒక్క మాటైనా చెప్పాలి కదమ్మా. తండ్రి కూతుళ్ళు బతికినంత కాలం కలుసుకోలేదు, కనీసం చివరి చూపైనా మీకు దక్కాలని తమరితో చెప్పమని చేతులెత్తి మొక్కి మరీ అడిగానమ్మా. వింటేనా? ఆ అర్చన ఏమైనా సామాన్యురాలా అమ్మా? నా గొంతు పట్టుకొని ఆ ప్రమీలాదేవి పేరెత్తితే చంపేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చిందమ్మా. ఎందుకో తెలియదు కాని మీ పేరు చెప్తేనే తను రుసరుసలాడిపోయేది. మీ పేరు కాని, కనీసం మీ ఫోటో కాని ఆ ఇంట్లో కనపడకూడదని ఆర్డర్స్ ఇచ్చిందమ్మా. పాపం, చివరి రోజుల్లో మీ నాన్నగారు నా కూతురు ప్రమీలాదేవిని చూడాలనుందమ్మా అని ఎంతగానో అడిగారు. అంతేనమ్మా, మీ మేనకోళ్ళు. మందరా, దాని గురించి నాకు చెప్పకు. అది నా మేనకోడలను నువ్వంటుంటే నాకు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. నాకు అలాగే అనిపిస్తుందమ్మా, కాని తప్పదుగా. మీ ఫ్యామిలీనే నమ్ముకొని మీ ఫ్యామిలీ కోసమే బతుకుతున్న వాళ్ళం. అందుకే ఎన్ని బాధలైనా భరిస్తూ నోరు విప్పకుండా ఆ అర్చన చెప్పు చేతల్లోనే ఉంటున్నాం. మందరా, దాని చెప్పు చేతల్లో మీరెందుకు బతకాలి? తప్పదు కదమ్మా. ఆ అర్చన ఎవరైనా తన చెప్పు చేతల్లోనే ఉండాలని కోరుకుంటుంది. చివరికి తమర్ని కూడా తన చెప్పు చేతల్లోకి తీసుకుంటుందేమోనని నాకు భయమేసి ప్రాణం ఒప్పుకోక పరిగెత్తుకుంటూ వచ్చాను తల్లి. చూడు మందరా, నేను నా తండ్రి అశోకవర్మకే తలవంచని దాన్ని. ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న పుట్టిన ఆ అర్చన ముందు తలవంచుతానని ఎలా అనుకున్నావు? అమ్మా, ఆ అర్చన సామాన్యురాలు కాదమ్మా. ఎవరైనా తన ముందు. మందరా, నేనెవరో నా గురించి తెలిసి నువ్విలా మాట్లాడుతున్నావా? నేను దాని ముందు తలదించుకోవడమేమిటి? అదేనమ్మా నేను కోరుకునేది.
కోరే చివరి కోరిక ఇది. మా అత్తయ్య ప్రమీలాదేవిని నేను చనిపోయేలోపు తీసుకొస్తావా అమృత?